హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం టీసీసీ అంటే టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్, దీనికి ఏ విధంగా మనము నోటిఫికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, ఇది కోర్స్ చేయడం వల్ల ఎవరెవరు ఏ బెనిఫిట్స్ పొందొచ్చు, మనకి ఈ కోర్స్ చేయడం వల్ల జాబ్స్ ఎక్కడ వస్తాయి, ఎక్కడ నుంచి మనం వర్క్ చేసుకోవచ్చు, ఈ కంప్లీట్ నోటిఫికేషన్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో యూజ్ అంటే వాళ్ళకు వీడియోని షేర్ చేసేయండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, మనకు టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ టీసీసీ 2025 అనమాట. ఈ కోర్స్ చేయడం ద్వారా మనం ఎక్కడెక్కడ జాబ్స్ చేయొచ్చు అంటే నేను ఇప్పుడు క్లారిటీగా చెప్తాను చూడండి. మనకు గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి డిఎస్సి ఉంటుంది కదా, డిఎస్సి త్రో మనము జాబ్స్ అయితే మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. టీసీసీకి సంబంధించిన ఈ సర్టిఫికేట్స్ మన దగ్గర ఉంటే మనం స్కూళ్ళల్లో ఉంటాయి కదా, స్కూళ్ళు ఏవైతే ఉంటాయో అందులో డ్రాయింగ్ సంబంధించినటువంటి డ్రాయింగ్, అదేవిధంగా టైలరింగ్ అదేవిధంగా ఎంబ్రాయిడరీ, ఈ మూడు సంబంధించిన ఈ కోర్సులు ఏవైతే మనం ఈ కోర్స్ చేస్తుంటాం కదా, టీసీసీ సర్టిఫికేట్ మన దగ్గర ఉంటే ఈ జాబ్స్కి మనమైతే ఎలిజిబుల్ ఉంటాం అనమాట. అదేవిధంగా మనము సెంట్రల్ వైజ్గా కూడా మనకు చాలా జాబ్స్ అయితే ఉంటాయి. కేంద్రీయ విద్యా స్కూల్స్లో, అదేవిధంగా గవర్నమెంట్లో ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన గురుకుల టీచర్లు కానీ, ఇదేవిధంగా చాలా అయితే మనకైతే పోస్టులు అయితే ఉంటాయి. అదేవిధంగా మనకు ప్రైవేట్ కాలేజ్ అండ్ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా మనకైతే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. చాలా ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్స్కి సంబంధించిన సర్టిఫికేట్ అనమాట. ఇది ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా చేసేయండి, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఈ డ్రాయింగ్ అదేవిధంగా టైలరింగ్ ఇది సింపుల్గానే ఉంటుంది. 1 yearకి ఒకసారి ఈ నోటిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ ఉంటాం అనమాట. ఈ కోర్స్ అనేది మనకు వచ్చేసరికి ఈ కోర్స్కు ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకు 7th క్లాస్ ఆర్ 10th అనేది ఉండాలన్నమాట. ఇది మనకు 7th క్లాస్ వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు, 10th క్లాస్ వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి కోర్సుకు ఈ కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి 7th ఆర్ 10th అనమాట. ఇక్కడ కోర్సు చూసుకున్నట్లయితే ఈ కోర్సు విషయానికి వస్తే మనకు ఈ కోర్సులో అనేది మనకు 2 కోర్సులు ఉన్నాయన్నమాట. ఒకటి డ్రాయింగ్ సంబంధించినటువంటి, ఇంకోటి టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ కోర్స్ అనేది మనకు గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ డ్రాయింగ్ ఉంది, తర్వాత వచ్చేసరికి టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ. ఎంబ్రాయిడరీ కోర్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రాయింగ్ లోపల 2 కోర్సులు ఉంటాయి అనమాట. అంటే 2 yearsకి ఒకసారి, అంటే ఫస్ట్ ఇయర్ లోపల డ్రాయింగ్లో 2 ఉంటాయి అనమాట. ఫస్ట్ 2 సర్టిఫికేట్స్ ఉంటాయి. ఒకటి లోయర్ సర్టిఫికేట్, ఇంకోటి హయ్యర్ సర్టిఫికేట్. సేమ్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీలో సేమ్ లోయర్ సర్టిఫికేట్ ఉంటుంది, లోయర్ హైయర్ 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫీజు విషయానికి వస్తే నేను ఫీజు కూడా ఇక్కడ డిస్కస్ చేస్తానండి. ఫీజు చూసుకున్నట్లయితే లోయర్కి వచ్చేసరికి మనం అప్లికేషన్ చేసుకోవడానికి 100 రూపీస్ అయితే అన్నమాట లోయర్కి. అదేవిధంగా హయ్యర్కి వచ్చేసరికి 150 రూపీస్. లోయర్కి హయ్యర్కి ఇప్పుడు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ 7th క్లాస్ ఆర్ 10th క్లాస్ ఏదో ఒకటి ఉండాలి క్వాలిఫికేషన్. మీరు ఏదైనా సరే ఫస్ట్ లోయర్ చేసిన తర్వాతనే హైయర్ చేయడానికి అవకాశం వస్తుంది. ఈ ఇయర్లో లోయర్ చేసిన అనుకో, నెక్స్ట్ ఇయర్ మీకు హైయర్ చేయడానికి అవకాశం వస్తుంది. లోయర్ చేసిన తర్వాత మనకు 42 days ట్రైనింగ్ అయితే ఉంటుంది. మీరు లోయర్ కంప్లీట్ చేసిన తర్వాత చేయొచ్చు 42 days ట్రైనింగ్ అనేది, లేదంటే హైయర్ కంప్లీట్ చేసిన తర్వాతనైనా 42 days ట్రైనింగ్ అయితే చేయొచ్చు మనకు. సేమ్ ఇందులో కూడా సేమ్ అనమాట. ఇక్కడ ఫీ విషయానికి వస్తే ఇక్కడ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీలో చూసుకున్నట్లయితే ఇక్కడ 150 అనమాట లోయర్కి, 200 ఏమో హైయర్కి అనమాట. ఇది కూడా సేమ్. ఇది లోయర్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు క్వాలిఫై అయిన తర్వాత 42 days ట్రైనింగ్ ఉంటుంది. ఈ లోయర్ కంప్లీట్ అయిన తర్వాత అయినా చేసుకోవచ్చు, లేదా లోయర్ 2 కంప్లీట్ చేసిన తర్వాత అయినా 42 days ట్రైనింగ్ చేసుకోవచ్చు. నా సజెషన్ వచ్చేసరికి లోయర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు సమ్మర్లో 42 days ట్రైనింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనకు చూసుకోండి, అప్లికేషన్ చేసుకోవడానికి మనకు వచ్చేసరికి మనకు December 3 వరకు అనమాట. December 3, 2024 అంటే మనం వితౌట్ ఫైన్ లేకుండా ఏం లేకుండా మనం December 3 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకు 50 రూపీస్ ఫైన్తో 10/12 అంటే December 10 వరకు 50 రూపీస్ ఫైన్ పే చేసి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి మనకు 75 రూపీస్ ఫైన్తో అనమాట. 75 రూపీస్ ఫైన్తో మనం 17/12 వరకు
2024కి వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం అప్లై చేసినటువంటి ఫాము, DDO చాలాను, మీ 10th క్లాస్ మేమో లేకపోతే 7th క్లాస్ చేసి ఉంటే బోనఫైడ్, క్యాస్ట్ ఇవన్నీ మీరు గ్యాదర్ చేసుకొని, ఆధార్ కార్డు ఇవన్నీ గ్యాదర్ చేసుకొని ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకోండి. ఇంకా ఎక్స్ట్రా సెట్ కూడా తీసుకోండి, అక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మీరు ఏం చేస్తారంటే ఆ సెట్ అన్ని తీసుకొని మీరు 20 నుంచి 21 డిసెంబర్ లోపల మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ DO ఆఫీస్ ఉంటుంది కదా, DEO ఆఫీస్ అనమాట. DO ఆఫీస్లో అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు అందరూ ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఈ డ్రాయింగ్ కానీ లేకపోతే టైలరింగ్, ఎంబ్రాయిడరీ ఈ కోర్సులో ఎవరైతే చేద్దామనుకుంటున్నారో వాళ్ళందరూ ఆ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న DEO ఆఫీస్లో ఇచ్చేసేయాలి. ఫస్ట్ ఇది ఎట్లా అప్లై చేసుకోవాలని ఆలోచిస్తే ఇక్కడ DDO కోడ్ అని ఉంది చూడండి. ఈ DDO కోడ్తో ఫస్ట్ మనము ఛాలెంజ్ తీయాలన్నమాట. DDO కోడ్తో ఛాలెంజ్ ఏ విధంగా తీయాలని మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ లోపల అడగండి. నేను ఎక్కువ మంది అడిగితే వీడియో చేసి మనకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అనమాట. ఇక్కడ మేజర్ కోర్స్ వచ్చేసరికి 0202010102 అనమాట. ఈ కోడ్స్తోని మనం ట్రెజరీ నుంచి మనం ఒక ఛాలెంజ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ ఛాలెంజ్ లోపల మనం మీ సేవల నుంచి అయినా సరే, ఆన్లైన్ సెంటర్ ఎక్కడ నుంచి అయినా సరే మనకు ఛాలెంజ్ లోపల ఇక్కడ 3 పేపర్స్ వస్తాయన్నమాట. ఒక పేపర్తో మన బ్యాంకులో రిసిప్ట్లు, బ్యాంకు వాళ్ళు మన DD తీస్తే మన అమౌంట్ ఇక్కడ మనం ఉంది కదా అమౌంట్ ఇక్కడ 100 రూపీస్ ఎక్కడైతుందో ఏ కోర్స్ అయితే వేద్దాం అనుకుంటున్నారో ఆ 100 రూపీస్ ఆ ఛానల్తో మీరు క్లియర్ చేసి బ్యాంకులో పే చేస్తే మీకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారనమాట. ఈ 2 రిసిప్ట్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు, ఒక రిసిప్ట్ మనకి ఇస్తారనమాట. ఈ రిసిప్ట్ ప్లస్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలంటే మీరు DDO ఛాలెంజ్ కట్టిన తర్వాతనే మనం అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవడానికి వస్తాం అనమాట. డైరెక్ట్ మనం అప్లికేషన్ చేసుకొని DDO ఆఫీస్కి వెళ్తామంటే రాదు. ఫస్ట్ మీరు ఏదైతే ఆన్లైన్ సెంటర్లో కానీ మీ సేవ కానీ మీరు ట్రెజరీకి సంబంధించి DDO ఛాలెంజ్ తీసిన తర్వాతనే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎవరికైనా ఏ విధంగా చేసుకోవాలో డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో నేను వీడియో అయితే చేసి పెడతాను అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా ఏదంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.